దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. వెండిని శోధించి నిర్మలము చేయటం. వెండిని ఇంకా ఎక్కువగా మనము మంచిగా ఇంకా బాగా రావాలి అంటే వేడి తగలాల్సిందే. ఆ వెండికి కానీ బంగారానికి కానీ ఇలా మనం ఏ లోహాలను తీసుకున్నా, ఎక్కువ విలువ గల లోహం ఏది తీసుకున్నా కానీ కంసాలి దానిని ఇంకా ఎక్కువగా అగ్నితోటి కాలుస్తూ ఉంటారు. అలానే దేవుడు నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడే అని మనకి సెలవిచ్చారు. మనము పరిశుద్ధులంగా ఉండాలని దేవుడు మన జీవితాల్లో ఇంకా మరింత పరిశుద్ధతను కలిగి ఉండేలాగా ఉండాలి అని కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలను, బాధలను, పరీక్షలు మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. దేవుడు వాటిని కొన్నిటిని శ్రమలను మన జీవితంలోకి అనుమతిస్తారు. అయితే వాటికి ఆ శ్రమలో ఉండవలసిన వేడి కంటే ఎక్కువగా, అంటే రావాల్సిన శ్రమల కంటే ఇంకా ఎక్కువగా శోధించడం దేవునికి ఇష్టం ఉండదు. అంటే శోధించడానికి అనుమతించడం దేవునికి ఇష్టం ఉండదు. ఎంతవరకు అవసరమో అంతవరకే మన జీవితాల్లో శ్రమలు వస్తాయి. ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకే దేవుడు మన జీవితాల్లో ఆహ్వానిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ బాధలు, ఈ భయాలు, వీటన్నిటినీ దేవునికి తెలియదా అని మనము అనుకుంటూ ఉంటాము. అయితే దేవునికి సమస్తము తెలుసు. మనకి ఈ బాధలు రావటం దేవునికి ఇష్టమా అంటే లేదు. ఇంకా మనము దేవుని ప్రేమను తెలుసుకోవాలని, ఇంకా ఎక్కువగా పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన మన జీవితాల్లో ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఇంకా ఎక్కువగా వేడైతే తగలనీయకుండా మన జీవితాల్లో ఎంతవరకు శ్రమలు రావాల్సినదో అంతకంటే ఎక్కువ శ్రమలు రావటం దేవునికి కూడా ఇష్టం ఉండదు. పరిశుద్ధులను మరింత పవిత్రులనుగా చేయాలని చూస్తుండే మన తండ్రికి పరిశుద్ధపరిచే అగ్ని జ్వాలల విలువ తెలుసు. ఎక్కువ విలువ గల లోహం గురించి కంసాలి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. దానిని అగ్నిలో కాలుస్తాడు. అప్పుడే కరిగిన లోహం దానిలో కలిసిన కల్మషాలతో వేరై నిర్మలమవుతుంది. మోసలో పడి కంసాలికి అవసరమైన రూపును దిద్దుకుంటుంది. కంసాలి తన కొలిమి దగ్గర నుండి లేచి వెళ్ళిపోడు. లోహం కరగటానికి అవసరమైన వేడిమి కంటే ఎక్కువ వేడి దానికి తగలకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉంటాడు. అయితే కరిగిన లోహం ఉపరితలం పైనుండి మురికినంతటినీ తీసేయగానే తన ప్రతిబింబం దానిలో కనబడగానే ఆ మంటను ఆర్పేస్తాడు. 7 వేడిమిలో మండే కొలిమి దగ్గర కూర్చున్నాడు. వెండి కరుగుతుంటే వంగి చూస్తూ ఉన్నాడు. ఇంకా మంట పెంచాడు. లోహం ఆ దహనానికి తట్టుకోగలదని తెలుసతనికి. కావలసింది మేలిమి బంగారమే. రాజుకి కిరీటం చెయ్యాలి దానితో. కరుగుతుంటే కనిపించని మురికి కడగా తేలి కనిపించింది. బంగారం ఇంకా దగదగలాడింది. యజమాని నైపుణ్యం తెలియదు మనకి. కనిపించేది అగ్ని జ్వాలే. భయాలు, బాధలు, ప్రశ్నలు అన్నీ కరిగి ఉపరితలంలో చివరికి ఆయన ఆకారం ప్రతిబింబించింది. ఆ కళ్ళలోని ప్రేమ కాంతి తళుక్కుమంది. మనలని బాధించటం ఆయనకిష్టమా? లేదు. ఈనాటి సిలువ నానాటికి మనకి లాభమే. ప్రేమతో ఆయన దృష్టి మనపై ఉంచాడు. కనిపెట్టి చూస్తున్నాడు. కావలసిన దానికంటే ఎంత మాత్రం ఎక్కువ వేడి తగలనీయకుండా. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, వెండిని ఎంతకంటే నాయనా ప్రభా ఉండవలసిన వేడి కంటే ఎక్కువ వేడి ఉండకుండా నాయనా ప్రభా ఎంతవరకు అయితే కాల్చుతారో అది ఒక లోహంగా తయారవ్వటానికి, అది ఒక ఆకారాన్ని రూపుదిద్దుకోవటానికి కంసాలి ఏ విధంగా అయితే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారో అలానే నాయనా ప్రభా మీరు మా పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. మా జీవితాల్లో శ్రమలు, భయాలు, బాధలు వచ్చినప్పుడు దేవా మేము నా తండ్రి నాయనా ప్రభా మీరు చూడట్లేదేమో, మీకు తెలియదేమో అని మేము అనుకుంటూ ఉంటాము మా అజ్ఞానంతో. అయితే తండ్రి ప్రభా మా జీవితాల్లో ఎంతవరకు అయితే రావాల్సినదో శ్రమలు
అంతవరకే నాయనా ప్రభ మీరు వాటిని అనుమతిస్తారని మేము గ్రహించడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే మరింత పరిశుద్ధులనుగా చేయాలని మీరు మమ్మల్ని నాయనా ప్రభ కొన్నిసార్లు మా జీవితాల్లో శ్రమలు వస్తూ ఉంటాయి ప్రభా. మేము వాటిని స్వీకరించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీ రూపము మీ ఆకారము మాలో ప్రతిబింబించాలి అయ్యా. మీ కళ్ళలోని ప్రేమ కాంతి నైనా ప్రభ మేము కూడా పొందుకోవాలి నైనా ప్రభ. ఆ ప్రేమను అనేకులకు నైనా ప్రభ పంచాలి. అటువంటి వారినిగా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభ. అయ్యా తుఫానుని నైనా ప్రభ, తుఫాను ప్రభావిత ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రజలను క్షేమంగా కాపాడండి ప్రభా. అయ్యా నీ కృపను దయచేయండి తండ్రి. నాయన స్తోత్రంలో నాయన తుఫాను బలహీనపడటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి ఎలాంటి నష్టము జరగకుండా, పంట నష్టాలు దేవా, ఆస్తి నష్టమునైనా ప్రభా, ప్రాణ నష్టాలు ఎలాంటివి జరగకుండా దేవా కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. ఎల్లవేళలా మమ్మల్ని కాపాడి నడిపించే దేవుడు, నిత్యము మాతో ఉండి నాయన ప్రభా మమ్మల్ని నడిపిస్తూ ఉండే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి. మీ కృపను అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.